నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాట కుండపోత నైవేలిలో 48 సెంటీమీటర్ల వర్షం, వరద ఉధృతికి 17 మంది మృతి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, జనజీవనం అస్తవ్యస్తం. చిత్తూరు జిల్లాలో విషాదం, గార్గేయ నదిలో తండ్రి కుమార్తె గల్లంతు కొనసాగుతున్న. గుంటూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో పురోగతి, 6 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారత్ పాక్ సిరీస్కు ద్వారాలు మూసుకుపోలేదన్న బీసీసీఐ, కేంద్రంతో పాటు పాకిస్తాన్ బోర్డుతో చర్చలు కొనసాగుతాయన్న రాజీవ్ శుక్లా. వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లకు నష్టాలు, 378 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.